మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతుల్లో నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రియతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు. గొంతుండిన పల్లెల్లో వీపీఆర్ అమృతధారతో దాహార్తి తీర్చారు. ఆయన సాయం పొందని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి మహానేత, గొప్ప మానవతావాది, ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత, నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన P4 విధానం ద్వారా మోడల్ పంచాయతీగా ముత్తుకూరును అభివృద్ధి చేసేందుకు అదానీ ఫౌండేషన్ ముందుకు రావటం శుభపరిణామమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. P4 విధానం ద్వారా అదానీ ఫౌండేషన్ ముత్తుకూరుని దత్తత తీసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. farmer members of గారు 42,004 చిల్లకూరు సురేష్ ఇస్తున్నారు. అందజేస్తున్నారు. ప్రారంభించడం మార్చి 30వ తేదీ చైర్మన్ గారు 1996లో laid foundation by Honorable Chief Minister Chandrababu Naidu garu. 96 అప్పుడు నాట్కో చౌదరి ఈ పోర్టుని టేకప్ చేశాడు. ఆ తర్వాత 2006లో నవయుగ కంపెనీ ఎంటర్ అయింది. ఇప్పుడు అదానీ కృష్ణపట్నం పోర్ట్ అదానీ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. నాకు సంతోషం. బట్ నేనేమంటానంటే ఈరోజు పెద్ద హోప్స్ అదానీ మీద ఉంటాయి. వరల్డ్ రిచెస్ట్, వన్ అమాంగ్ వరల్డ్ టాప్ రిచెస్ట్ ఫ్యామిలీ కంపెనీ. ఒకటి నాకు నచ్చింది ఏంటంటే రీసెంట్గా ఆయన సెకండ్ సన్ వెడ్డింగ్ జరిగింది అదానీ ఫ్యామిలీలో. ఆయన ఆ కుటుంబం వరకు ఆ ఫ్యామిలీ మెంబర్స్కి పరిమితం చేసి టోటల్ అనవసరమైన ఎక్స్పెండిచర్ అంతా కంట్రోల్ చేసి 10,000 కోట్లు ఆ సెకండ్ సన్ రెండో కుమారుడు పెళ్లి సందర్భంగా 10,000 crores 10,000 కోట్లు ఫండ్ కింద డిక్లేర్ చేశాడు. ఆయన పేదవాళ్ళ కోసం, జనం కోసం, పబ్లిక్ కోసం ఖర్చు పెట్టాడు. 10,000 కోట్లు అంటే ఆషామాషి కాదు, చిన్న విషయం కాదు. మంచి నిర్ణయం, చాలా సంతోషం. అట్లే ఇప్పుడు జగదీష్ పటేల్ గారు వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. ముత్తుకూరు పంచాయతీ అంటే దాదాపు 16,000 ఓట్స్, 16,000 ఓట్లు అంటే మోర్ దాన్ 20,000 పాపులేషన్, పెద్ద విలేజ్. ఇక్కడ ఒక అదానీ కృష్ణపట్నం పోర్ట్, ఒక జెన్కో, ఒక సెమ్కా, పామాయిల్ కంపెనీస్ అన్నిటికీ కేంద్రం. ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకుంటామని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. నిజంగా నేను చాలా సంతోషం. వాళ్ళకి మీ అందరి తరఫున అభినందన తెలియజేస్తున్నా పోర్టుకి. అయితే మన దీంట్లో ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ రామ్ అనౌన్స్ చేసింది, 2 శానిటేషన్, 3 ఎడ్యుకేషన్, 4, 5, 4th and 5th యాడ్ చేయమంటున్నాను నేను. 4th వచ్చి స్పోర్ట్స్, ఇటువంటిది స్పోర్ట్స్ స్టేడియం అది కూడా యాడ్ చేయాలా. రెండోది పెద్ద బరీల్ గ్రౌండ్ ఉంది, దాన్ని కూడా వాళ్ళు మోడల్ కింద చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ శానిటేషన్లో పార్ట్ ఆఫ్ శానిటేషన్ ఈజ్ బరీల్ గ్రౌండ్, అది కూడా టేకప్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రీసెంట్గా కలెక్టర్ గారు మా దగ్గరికి ఒక కేరళ ఆర్కిటెక్ట్ని పంపించాడు. ముత్తుకూరు పంచాయతీలో ఉండే హై స్కూల్ని మోడల్ హై స్కూల్ కింద టేకప్ చేయాలని చెప్పి ఆ డిజైన్ అంతా నాకు చూపించారు, ఫైనలైజ్ చేస్తున్నారు.
ఆల్మోస్ట్ 5 crores అవుతుంది, 5 కోట్లు అవుతుంది. అది కంప్లీట్ విద్యార్థులు స్టూడెంట్స్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి పోరు, మ్యాక్సిమం తగ్గి దేనికే వస్తారు. అంత మోడల్ కింద తయారు చేయాలని చెప్పి కలెక్టర్ ఆనంద్ గారు ప్రపోజ్ చేశారు. అది May 3 కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం. కృష్ణయ్య గారికి కూడా రమ్మన్నాం, అందరినీ రమ్మంటాం. అది ఒక పార్ట్, అది డిస్ట్రిక్ట్ లెవెల్లో టేకప్ చేస్తున్నారు. కలెక్టర్ గారు ఏంటంటే ఒక 3 ముందు ప్రపోజల్ పెట్టి జిల్లాలో, తర్వాత 4-5 స్కూల్స్ ఆ విధంగా మోడల్గా చేయాలని. ఇవన్నీ అవసరం. నేనేమంటానంటే ఇప్పుడు సెమ్కార్ప్ వచ్చింది, చాలా సంవత్సరాల నుంచి ఉంది. బట్ నేను పిహెచ్సిస్కి వెళ్ళాను, ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వెళ్ళాను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి వెళ్ళాను. ఘోరమైన పరిస్థితి. సిహెచ్సిలో అట్లీస్ట్ జనరేటర్స్ లేవు, వాషింగ్ మిషన్స్ లేవు. బట్ అన్నిటికీ 1.3 crores సెమ్కార్ప్ ఇచ్చేసేసింది. అవి డెలివరీ అవుతున్నాయి. వితిన్ 1 week ఆ ఎక్విప్మెంట్ అంతా వస్తుంది. ఆల్ పిహెచ్సిస్ అండ్ 2 సిహెచ్సిలు మన దాంట్లో. ఇప్పుడు ముత్తుకూర్తి కూడా ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్కి లెటర్ పెట్టాను, దీన్ని పిహెచ్సిని సిహెచ్సి చేయాలని చెప్పాను. ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. లోకేష్ బాబు మినిస్టర్ ఎడ్యుకేషన్, ఆయన కూడా రిక్వెస్ట్ చేశాను, ఆయన కూడా ప్రపోజల్ ఇచ్చాను. మ్యాక్సిమం మనం ఎంతవరకు చేయగలమా అని చెప్పేసి. అన్నిటికంటే ఏంటంటే నేను గిరిజన్ కాలనీస్ చూసినప్పుడు, ఎస్టీ కాలనీస్, ట్రైబ్స్, వాళ్ళ పరిస్థితి ఏంటి, దారుణమైన లైఫ్ వాళ్ళది. అన్ఫార్చునేట్. కలెక్టర్ గారికి చెప్పాను, కలెక్టర్ గారు అర్థం చేసుకున్నారు, మనం అది అడాప్ట్ చేసుకున్నాము. వీళ్ళు కూడా వీళ్ళ సిఎస్ఆర్ హెడ్ కూడా పోయించాడు. పైనంపురం విలేజ్కి పోయినాం, 88 ఎస్టీ ఫ్యామిలీస్కి ఆధార్ కార్డ్స్ లేవు. 19 ఫ్యామిలీ ఎలిజిబుల్ ఫ్యామిలీస్కి పెన్షన్స్ లేవు. 60 మందికి ఆ ఊర్లో రేషన్ కార్డ్స్ లేవు. ఇప్పుడు తోటపల్లిగూడూరు మండలం కంప్లీట్ అయిపోయింది. జిల్లాలో ఈ విధంగా పెద్ద కంపెనీస్ ఉన్నదులైతే ఖచ్చితంగా వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చుట్టుపక్కల ఉన్న విలేజెస్ని ఖచ్చితంగా ఈ విధంగా తీసుకొని ఒక మోడల్ చేయాలన్నది మంచి ఆలోచన. సో దానికి జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని మీ అందరికీ ముందు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు చెప్పిన విధానంలో ఒక 3 రకాల పిల్లర్స్తో యాక్టివిటీస్ టేకప్ చేస్తామని వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ఒకటేంటంటే ఫస్ట్ శానిటేషన్ మీద ఫోకస్ పెడతాము. రెండవది ఎంపవర్మెంట్, అంటే ఏ విధంగా జనాలకి జాబ్స్ కానీ లేదంటే స్కిల్లింగ్ కానీ అలాంటివి యాక్టివిటీస్ ఏ విధంగా చేయించగలుగుతాము. మూడవది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెడతామని దానికి కృష్ణపట్నం బోర్డు తరఫు నుంచి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మనము గవర్నమెంట్ లేదంటే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, అదేవిధంగా పీపుల్ ముగ్గురు కలిసి భాగస్వామ్యం చేసినప్పుడే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే సెపరేట్గా గవర్నమెంట్ సెపరేట్గా వర్క్ చేసిన, పబ్లిక్ సెపరేట్గా వర్క్ చేసిన, ప్రైవేట్ కంపెనీ సెపరేట్గా వర్క్ చేసిన మనకు ఆ ఒక్క అవుట్కమ్ అయితే రాదు. సో నా రిక్వెస్ట్ అదానీ ఫౌండేషన్ ఏంటంటే మనం ఏమైతే గవర్నమెంట్ తరఫు నుంచి చేయగలుగుతామో అవి ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫు నుంచే మనం ఆ సర్వీసెస్ ఖచ్చితంగా అందాలి. దానికి తోడుగా ఒకవేళ టాపప్ చేసిన దీనికి ఖచ్చితంగా అదానీ ఫౌండేషన్, ఎందుకంటే మనకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క యాక్టివిటీ ఒక రూల్తో, ఒక లోతో బేస్ చేసుకొనే చేయాలి. అంటే మీరందరూ చూసి ఉంటారు, ఫలానా యాక్టివిటీ చేసినప్పుడు ఇది గవర్నమెంట్లో అవ్వదు, ఈ విధంగానే గవర్నమెంట్లో చేయగలుగుతారని కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఒక ఫౌండేషన్ అయినప్పుడు వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి చాలా వరకు అన్టైడ్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఒకవేళ ఎక్కడైనా ఇక్కడ ఇష్యూ వచ్చింది అంటే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అవకాశం అయితే అలాంటివి ఒక ప్రైవేట్ సంస్థకి అయితే వెంటనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లెవెల్, డిసిషన్ మేకింగ్ లెవెల్ చాలా లో లెవెల్లో, అంటే ఆ ఒక్క కంపెనీ లెవెల్లోనే ఉన్నాయి కాబట్టి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మనకు గవర్నమెంట్ తరఫు నుంచి చేయాల్సిన కొన్ని యాక్టివిటీస్, ఇప్పుడు శానిటేషన్లో SWPC షెడ్యూలు, అదేవిధంగా డోర్ టు డోర్ కలెక్షన్ కొన్ని ప్రభుత్వ తరఫు నుంచి మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. ఆ యాక్టివిటీస్ని యూజ్ చేసుకొని దాంతో టాపప్ చేసుకొని ఏ విధంగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు ఈ గ్రామాల్లో చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా చేయాలని చూసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్టర్లో మనం కొన్ని యాక్టివిటీస్ గవర్నమెంట్ తరఫు నుంచి చేస్తున్నాము. ఆ యాక్టివిటీస్ని కూడా ఏ విధంగా టాపప్ చేసుకొని ఎగ్జిస్టింగ్, ఇప్పుడు మనకు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాళ్ళ స్వస్తి కార్యక్రమం అని చెప్పి ప్రోగ్రాంలు ఉన్నాయి. దాంతో అనుసంధానంగా పెంచుకొని టాపప్ చేసుకొని ఏ విధంగా చేయాలని ఆ విధంగా ఆ ఒక్క మైండ్లో పెట్టుకొని
ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మన జిల్లా వ్యాప్తంగా P4 అనే కాన్సెప్ట్లో ఎవరెవరు ముందుకు వస్తున్నారని మనం చూస్తున్నాం. మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకొని, అదేవిధంగా లోకల్గా ఉన్న ఎంటర్ప్రెనర్స్తో మాట్లాడుకొని, ఎవరు ఒకవేళ P4 కాన్సెప్ట్లో ఒకవేళ విలేజ్ అడాప్ట్ చేయడమా, లేదంటే కొంతమంది ఫ్యామిలీస్ని అడాప్ట్ చేయడమా, ఈ యొక్క కాన్సెప్ట్లో మిగిలిన వాళ్ళు కూడా, అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా, ఎందుకంటే చాలామంది ప్రెస్ వాళ్ళు కూడా ఉంటారు, ఈ యొక్క ప్రోగ్రామ్ మిగిలిన జిల్లాలో మిగిలిన అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా అవ్వాలి అని అనుకున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఏదో ఒక గవర్నమెంట్ తరఫు నుంచో ఒక ప్రైవేట్ కంపెనీ తరఫు నుంచో అనుకుంటే అవ్వదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక విలేజ్ స్వచ్ఛ ముతుకూరు అని ఉండాలంటే ఖచ్చితంగా మనం ర్యాపర్స్ ఏదైనా టాఫీ ఏదైనా తీసుకున్న తర్వాత పక్కన పడేస్తే అది ఎవరి వలన ముందుకు తీసుకెళ్ళలేరు. ఖచ్చితంగా జనాలు కూడా ఆ ఒక స్వచ్ఛ అనే కన్సెప్ట్ మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది ప్రతిరోజు దానికి స్ట్రైవ్ చేస్తేనే మనం ఆ ఒక యాక్టివిటీ పూర్తిగా 100% అచీవ్ చేయగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్టు ముతుకూరు గ్రామ పంచాయతీకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న అదాని ఫౌండేషన్ కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పుకొని, దయచేసి ఆలోచించాలి. మీ ఊర్లో పర్వాలేదేమో కానీ మా ఊర్లో అయితే ఊరికి వెళితే స్వాగతం ద్వారా సుస్వాగతం అని చెప్పి బహిర్భూమి ప్లాస్టిక్ కాగితాల చెత్త మాకు స్వాగతం పలుకుతుంది. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి. దానివల్ల ఎందుకు బయటపడాలని చెప్తున్నాను, ప్లాస్టిక్ కాగితాల కొట్ల ముందు మనం ముతుకూరులో దుకాణం ఇప్పుడు పోయినా కనపడతాయి. షాపులో ఉండే చెత్త అంతా రోడ్డు మీద వేస్తారు. పంచాయతీ వాళ్ళేమో డ్రైనేజ్ బ్రహ్మాండంగా కడతారు. ఆ డ్రైన్స్లో నీళ్లు బారాలి కానీ ప్లాస్టిక్ కాగితాలు బారావు కదా. ప్లాస్టిక్ కాగితాలు ఎప్పుడైతే దాంట్లో వేస్తామో అక్కడ మురుగు చేరుతుంది. మురుగు వల్ల దోమలు వస్తాయి. దోమలు కుడితే డెంగ్యూ వగేరా జ్వరాలు వస్తాయి. మనం పేదవాళ్ళే నష్టపోతారు. కాబట్టి పరిశుభ్రత అనేది చాలా ప్రధానం. మీకు ఒక ఉదాహరణ ఒక గ్రామం చెప్తాను. ఐ ఆల్సో రిక్వెస్టింగ్ ది ఆర్గనైజర్స్ టు టేక్ నాట్ ఓన్లీ యువర్ ఆఫీసర్స్ అండ్ ఆల్సో మేజర్ some women representatives, some men representatives to Chellapalli village in Krishna district. మొత్తం మీద వాళ్ళందరూ అంగీకరించి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఏ విధంగా సమగ్రమైన అభివృద్ధి, అన్ని రంగాల అభివృద్ధి చెందేదా తీసుకెళ్ళేదానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వాటిలో ప్రధానంగా వారు ఇంతకుముందు చెప్పినట్లుగా పారిశుద్ధ్యం, అదేవిధంగా ఇక్కడ చదువులు, ఆరోగ్యం, ఇతరత్ర వస్తువులు కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అవకాశాలను వినియోగించుకొని ఇటీవల అదాని ఫౌండేషన్ కూడా దేశ స్థాయిలో దాదాపు 10,000 కోట్లు, ఐ థింక్ 10,000 crores దే హ్యావ్ అనౌన్స్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ వేరియస్ ప్రోగ్రామ్స్. అంటే 10,000 కోట్లు వాళ్ళ సంస్థ ద్వారా వివిధ సాంఘిక కార్యక్రమాలకి, సామాజిక కార్యక్రమాలకు వాడతామని ప్రకటించారు. కాబట్టి ఈ చిన్న గ్రామాన్ని, అంటే జిల్లా అంతా చూసుకుంటే ఒక గ్రామం కాబట్టి వాళ్ళకి అది పెద్ద లెక్కలోని విషయం కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి విరివిగా, ఉదారంగా, జనరస్లీ ఐ రిక్వెస్ట్ అదాని ఫౌండేషన్, అదాని KPL పోర్ట్ టు సపోర్ట్ ది ఇనిషియేటివ్ దట్ యూ హ్యావ్ టేకన్ టుడే. నా వైపు నుంచి మిమ్మల్ని కోరేది ఏంటంటే, పరిశుభ్రత గురించి చెప్పాలంటే ముందు గ్రామంలో స్వాగతం చెప్పేది ప్లాస్టిక్ కాగితాల కుప్ప. ఊరి గవిట్లు అంటారు కదా, ఊరి మొదట్లో స్వాగతం చెప్తుంది. మనం పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు మీరు ఫ్లెక్సీలు కడతారు కదా, స్వాగత ద్వారాలు. అదేవిధంగా ఏ గ్రామానికి వెళ్ళినా ముందు మురుగు చెత్త, ఊరి చెత్త అంతా ముందు స్వాగతం చెప్తుంది. మనం చాలా తలదించుకోవాలి. విదేశాలను చూసి చాలా నేర్చుకోవాలి. మనం చిన్న చిన్న రాష్ట్రాలు, మన పక్కన శ్రీలంక దేశం, ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. అక్కడ పోయి చూస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో. కొండల్లో కోనల్లో ఉండేటువంటి ఎరుకలు, యానాది లాంటి వెనకబడినటువంటి వర్గాల వాళ్ళకు కూడా ఇంట్లో ఒక టాయిలెట్ ఉంటుంది. మనం కూడా చాలా టాయిలెట్లు కట్టుకున్నాం. ముఖ్యంగా మహిళామణి సోదరులు పర్వాలేదు, కానీ మా మగ మహానుభావులు, పురుష సోదరులు, వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ. ఇంట్లో టాయిలెట్ ఉన్నా ఊరి అవతల రావాల్సిందే. ఎవరన్నా నడిచి వెళ్ళాలంటే ముక్కు మూసుకొని పోవాల్సిందే. ఎప్పుడు మనం మారుతామో కాస్త అర్థం చేసుకోవాలి. దయచేసి ఆలోచించండి. మనం జిల్లాని, రాష్ట్రాన్ని పూర్తిగా ODF కింద ప్రకటన అంటే ఏంటి, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయలేనటువంటి రాష్ట్రంగా మనం ప్రకటించుకున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. సింహపురి సింహానికి జన్మదిన శుభాకాంక్షలు. నిరుపేదల ఆరాధ్య దైవం
నిరంతర ప్రజా సేవకుడు, పేదల పాలిటి పెన్నిది, కలియుగ ధర్మరాజు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఇంట్లో మీ వెంకట్, రాజేష్ రెడ్డి, డేవిడ్ జాన్.